హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై. దీనికి ఆల్రెడీ నేను చికెన్ కలిపి పెట్టేసుకున్నాను. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ తీసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కడాయి వేడి చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత రెండు లవంగాలు వేసుకొని కొంచెం అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ బాగా రావాలి. కొంచెం దీనిలో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్న చికెన్, ఉప్పు, పసుపు, కారం అన్ని, అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టేసాను. ఇది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేయాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి.
లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉడకనిచ్చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ క్యాప్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలి. ఒక్కసారి మళ్ళీ తీసుకొని క్యాప్ ఒక్కసారి కలుపుకోవాలి. ఒక్కసారి ముక్క ఉడికిందేమో చూసుకొని ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తీసుకొని కలుపుకోవాలి. కొంచెం దగ్గర అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి, వేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. ఆఫ్ చేసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది ఇలా అయితే రైస్లో. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.